వర్ధిల్లాలి తెలంగాణ వెంటనే, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, రైతు బంధు నిధులను వెంటనే, రైతు బంధు నిధులను వెంటనే, రైతు రుణాలను వెంటనే, రైతు రుణాలను వెంటనే, ధరణి లోపాలను వెంటనే ఆదుకోవాలి రాష్ట్ర రైతాంగాన్ని, ఆదుకోవాలి రాష్ట్ర రైతాంగాన్ని. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, విడుదల చేయాలి రైతు బంధుని పరిష్కరించాలని. మరి ఈ సీజన్ నుంచి వెళ్ళి రైతులు పండించిన వరి ధాన్యానికి బోనస్ గా 500 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ప్రభుత్వమేమో సన్నాలకే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉంది. సన్నాలకు దొడ్డులకు ఎలాంటి ఆక్షేపణ లేకుండా మరి రైతు పండించిన ప్రతి గింజకు మరి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, అలాంటిగే రైతు బంధు నిధులు ఇవాళ మరి సీజన్ స్టార్ట్ అయింది, జూన్లో స్టార్ట్ అయ్యి జూన్ పై జూలై అయింది. ఇప్పటి వరకు పెట్టుబడి సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. తక్షణం పెట్టుబడి సహాయం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు ఇవాళ ధర్నా జరిపి మెమోరాండాలు ఇస్తా ఉన్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించాలని కోరుతా ఉన్నాం. లేకుంటే పెద్ద ఎత్తున మరి రైతాంగాన్ని సమీకరించి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం కోసం తెలంగాణ రైతు సంఘం పూనుకున్నది. మరి ఈ ధర్నాను ఉద్దేశించి ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈసారి అధికారంలోకి వచ్చిన రాకముందే కూడా అనేక హామీలు రైతాంగానికి ఇవ్వడం జరిగింది. గత పథకాలను మేము కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. సరే మంచిదే ఇవన్నీ చేయడం, కానీ సీజన్ ప్రారంభమైన ముందటే ప్రతి సంవత్సరం రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన పరిస్థితి ఉండే. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేటికి సీజన్ జూన్లో ప్రారంభమై జూలై ఈరోజు 9వ తారీఖు వచ్చేసినప్పటికీ ఇప్పటికీ రైతు బంధు నిధులు జమ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మేము కమిటీలు వేస్తున్నాము, రైతులకు రైతు బంధు నిధులు జమ చేయాలంటే కమిటీ సిఫారసు చేయాలని మంత్రుల కమిటీ అని కమిటీలు వేసేసిర్రు, రుణమాఫీ చేయమంటే కమిటీ వేసేసిర్రు, ధరణి లోపాలను సవరించి రైతుల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి అంటే అది కమిటీ వేసేసిర్రు. అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయమంటే అది కమిటీ వేసేసిర్రు. అంటే ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తున్నది. మేము ఏ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధంగా లేము, మేము కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనే విధానాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రకటిస్తున్నదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నిజంగా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతు బంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలి. అదేవిధంగా రుణమాఫీని మేము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే చేస్తామని దొంగ మాటలు చెప్పిర్రు. ఇప్పటికైనా అప్పుడు కాకుండా ఇప్పుడన్నా 15 అని చెప్పినావు, ఇప్పుడన్నా ఆ మాట నిలబెట్టుకోవడం కోసం కమిటీ పేరుతో నీ కమిటీ ఇప్పటికి ఒక్కసారి విధానాన్ని ప్రకటించడం అంటే కమిటీలు వేసుకొని కాలయాపన చేయడమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దాంతో పాటుగా గతంలో 2022లో రైతులకు వడగండ్ల వర్షాలు పడి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. 80% జనగామ జిల్లాలో రాలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, ఈ ప్రభుత్వం మాకు సంబంధం లేదని చెప్తుంది. కాబట్టి ఇట్లాంటి పద్ధతి మంచిది కాదు. అప్పుడైనా ఆరైతే ఉన్నాడు, ఇప్పుడైనా ఆరైతే ఉన్నాడు. కాబట్టి రైతులకు అప్పుడు ఏదైతే నష్టపరిహారం 10,000 రూపాయలు ఎకరాకు ఇస్తామని చెప్పిరో ఆ నిధులు ఇవ్వాలని, అదేవిధంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని, అదేవిధంగా రైతు బంధు నిధులు జమ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము జూలై 20వ తారీఖు వరకు రైతు బంధు నిధులు జమ చేయకపోతే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున దిగ్బంధిస్తామని చెప్పేసి రైతు సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వానికి
ఏదైతే మీరు మెమోరాండం ద్వారా కోరిన విషయాలకు సంబంధించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి లెటర్ పెట్టి మీరు పంపించే ఏర్పాటు చేపిస్తారు.